ఈ రోజు ఒక చిన్న పని మీద మా పొలాల దగ్గరికి వెళ్ళి అక్కడ పని చూసుకొని ఇంటికి వెళ్తున్నా. వెళ్ళేదారిలో ఒక చేపల గుంటలో చాలా చేపలు కదులుతూ కనిపించాయి. నేను ఎలాగో మనం చేపలు పట్టలేకపోయాం కదా, ఈ రోజైనా కొన్ని చేపలు పట్టుకెళ్దామని చెప్పి చేపల గుంటలో దిగిపోయా. నేను ఈ చేపల గుంటలో దిగినప్పటి నుంచి ఈ బస్తా కింద ఏదో కదులుతున్నట్టు అనిపించింది. ఒకసారి లాగు చూస్తే మన డౌట్ క్లియర్ అవుతుందని చెప్పి ఒకసారి అలా లాగు చూసా. ఒక్కసారిగా ఈ పాము బయటపడింది. ఈ పామును చూడగానే అక్కడెక్కడ తీసుకొని కొట్టేద్దాం అనుకున్నా. మళ్ళీ దీన్ని కలిపెట్టడం ఎందుకులే, దీని పాటికి ఇది పోతుందిలే అని చెప్పి నాకు ఒక కొరమైన చేప కనిపిస్తే దీన్ని పట్టే పనిలో పడిపోయా. అయినా ఇంత చిన్న గుంటలో ఇంత పెద్ద కొరమైన చేపలు ఉంటాయని అస్సలు అనుకోలేదు. ఇలా ఒక రెండు కొరమేన్లు పట్టానో లేదో ఈ పాము ఎక్కడుందో తెలియదు కానీ మళ్ళీ ఈ చేపల గుంటలోకి రావడం మొదలుపెట్టింది. పొద్దున్నే ఈ పాము చూసినప్పటి నుంచి ఈ చెరువులో ఏ చేప పట్టాలనే ఈ పామే గుర్తొస్తుంది. ఈ చెరువు సంగతి తర్వాత చూద్దాం. పక్కనే ఇంకో చేపల గుంట ఉంది, ఒకసారి వెళ్ళి అక్కడ ట్రై చేద్దాం. ఈ రెండో చేపల గుంటలో నిన్న మనం చేపలు పట్టాలని ఈ అడ్డుకట్ట వేసాం. కుదరపోయేసరికి అలానే వదిలేసాం. ఒకసారి ఈ నీళ్ళన్ని చల్లితే ఏవైనా చేపలు కనిపిస్తాయని చెప్పి చల్లుతూ ఉన్నా. నేను ఒక పక్క నీళ్ళు చల్లుతుంటే ఇంకో పక్క ఈ కొరమైన చేపలన్నీ వేరే గుంటలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇక ఈ చేపల గుంట కూడా వదిలేసి ఇలా కనిపిస్తున్న ఈ కొరమైన చేపలన్నింటినీ దొరికిన చేపను దొరికినట్టుగా పట్టుకొని ఒక చిన్న కవర్ లో వేసుకున్నా. నిజానికి నాకు ఈ కొరమైన చేపలు ఎప్పుడు కనిపించిన అసలు వదిలిపెట్టను. ఎందుకంటే వీటిని ఫ్రై చేసుకొని తిన్నా లేదా కూర వండుకొని తిన్నా వీటి టేస్ట్ మాత్రం అంత బాగుంటుంది. ఇక నేను ఇప్పటి వరకు పట్టిన కొరమైన చేపలన్నింటినీ ఒక దగ్గర కింద పోసుకొని వీటిని బాగా కడిగి ఇంటికి తీసుకెళ్లిపోయా. ఇక ఫైనల్ గా ఈ కొరమైన చేపలను ఇలా పట్టడం మీలో ఎంతమందికి ఇష్టం ఒక కామెంట్ చేయండి మామా.